హాయ్ హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అందరికీ. మ్యాక్సిమం నేను ఎప్పుడు ఈ టైంకి లేవను. రోజు లేవడానికి గల కారణం ఏంటంటే తలస్నానం చేయాలి అంటే కుమ్మరి జాతర వెళ్ళాలనుకున్నాం. అది నైటే డిసైడ్ అయినా. కుమ్మరి జాతర అని చెప్పేసి నాగర్ కర్నూల్ ట్యాంక్ బండ్ వీడియో పెట్టింది అనుకోకండి. ఇది పెట్టడానికి కూడా రీజన్ ఉంది. చాలామంది అంటే మా రిలేటివ్స్ అనే కాదు, నేను చాలా వరకు విన్నా. నాగర్ కర్నూల్లో ఏముందంటే మినీ ట్యాంక్ బండ్ ఉందంటే అంత స్పెషల్ ఏముంది, మినీ ట్యాంక్ బండే కదా, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది, హైదరాబాద్ని చూసినాక అన్ని ఆల్టర్నేట్ వచ్చినాయని. ఎవరి ఊరు వాళ్ళకు స్పెషల్గా ఉంటుంది ఎప్పుడైనా. మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదివిన స్టూడెంట్కి ఇంగ్లీష్ మీడియంలో చదివిన స్టూడెంట్కి తేడా ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎవరి ఊరు వరకు గొప్పనే. మాకైతే ఇప్పుడు నాగర్ కర్నూల్ స్పెషలే. అంటే ఎన్నిసార్లు వెళ్ళినాం వెళ్ళకపోవడం తర్వాత ఆ విషయం పక్కకు పెడితే, దసరా టైంలో ఒక్కసారి వచ్చి నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ చూడండి. అప్పుడు కూడా మీరు అదే మాట అంటే నేను కూడా ఒప్పుకుంటాం మా నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్లో ఏం స్పెషల్ లేదని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక ముఖ్యమైన విషయం, నేను యూట్యూబ్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అది చాలామందికి నచ్చడం లేదు. నచ్చని వాళ్ళను నేనేం ఇది చూడండి అని బలవంత పెట్టలేను. ఇష్టమైన వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఏదో నాకు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్లో నా ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. సో యూట్యూబ్లో పెడితేనన్నా నా మెమరీస్ అన్నీ నాకు సేఫ్గా ఉంటాయని ఒక్క ఆలోచన తప్ప, నాకేదో నా ఛానల్ మానిటైజ్ చేస్తుంది అవుతుందని అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ పెరిగి సెలబ్రిటీ కావాలని నేనేం అనుకోవట్లేదు. నా పిల్లల వీడియోస్ మ్యాక్సిమం అన్నీ పోయాయి. ఇప్పుడు అన్నీ తీసినవి మాత్రమే ఉన్నాయి. నేను బ్యాకప్ ఆపేసినందుకు, అందుకే నేను యూట్యూబ్ చేస్తున్నాను. అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నాకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ.